హలో అందరికీ, వెల్కమ్ టు సోమేష్ టాక్స్. ఈరోజు మనం గేమ్ చేంజర్ మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. కాస్టింగ్ వచ్చేసి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ, ఎస్జే సూర్య, శ్రీకాంత్, సునీల్, అంజలి అండ్ జయరామ్ గారు. డైరెక్టెడ్ బై శంకర్ గారి ఇండియన్ 2 మూవీ డిజాస్టర్ తర్వాత వస్తున్న మూవీ ఇది. టీజర్ అండ్ ట్రైలర్ చూశాక నాకు ఈ మూవీ పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే, బట్ మూవీ అంతగా లేదు. ఈ మూవీ స్టోరీ వచ్చేసి అవినీతి చేసిన, తప్పులు చేసిన ఊరుకోలేని క్యారెక్టర్ ఉన్న ఒక ఐఏఎస్ అయిన హీరో, పెద్ద అవినీతిపరుడు అండ్ ఎన్నో అక్రమాలకు పాల్పడ్డ విలన్ అయిన ఒక కాబోయే సీఎంని ఎలా సీఎం అవ్వకుండా చేశాడు, వాళ్ళ మధ్య అసలు ఏం జరిగింది అనేది మూవీ చూసి తెలుసుకోవాలి. స్టోరీ రొటీన్గా ఉన్నా స్క్రీన్ ప్లే అన్నా బాగుంటే కొంచెం చూడాలి అనిపించేది, బట్ అది కూడా పెద్దగా బాగాలేదు. హీరో ఎంట్రీ సీన్లో వచ్చే డైలాగ్స్కి డబ్బింగ్ అసలు లిప్సింక్ అవ్వలేదు, అండ్ అక్కడక్కడ మూవీ మధ్యలో కూడా డబ్బింగ్ సరిగ్గా లేదు. సౌండ్ కూడా లౌడ్గా అనిపించింది. బీజిఎం కూడా పెద్దగా ఇంపాక్ట్ ఇవ్వలేదు. ఫస్ట్ హాఫ్ రొటీన్గా అలా సాగిపోయింది. ఇంటర్వెల్ మంచి బ్యాంగ్తో ఎండ్ అవుతుంది. సెకండ్ హాఫ్లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చాలా బాగుంటుంది, బట్ చాలా తక్కువ టైమే ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఇంకా కొంచెం సేపు ఉంటే బాగుండు అనిపించింది. అప్పన్న క్యారెక్టర్లో రామ్ చరణ్ గారు చాలా న్యాచురల్గా పర్ఫామ్ చేశారు. అంజలి గారు అయితే ఈ మూవీలో చాలా బాగా పర్ఫామ్ చేశారు. చాలా రోజుల తర్వాత మన తెలుగు అమ్మాయికి మంచి రోల్ పడింది. కియారా అద్వానీ కూడా ఆమె ఉన్నంతలో బాగా పర్ఫామ్ చేశారు. అండ్ డోప్ సాంగ్ అండ్ జరగండి సాంగ్ చాలా బాగా డ్యాన్స్ చేశారు. అండ్ ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. హీరో కోపం అనే ఎమోషన్ని కంట్రోల్ చేస్తూ మూవీ ప్రోగ్రెస్ అవ్వడానికి మెయిన్ రీజన్ హీరోయిన్ క్యారెక్టరే. ఎస్జే సూర్య గారి యాజ్ ఇట్ ఈస్ ఆయన రోల్లో బాగా పర్ఫామ్ చేశారు. శంకర్ గారు అన్ని మూవీస్ లాగే ఈ మూవీలో కూడా అవినీతి అనే పాయింట్ తీసుకొని దానిపైన మన హీరో ఫైట్ చేయడం, అదే సేమ్ రొటీన్ స్టోరీ. అన్ఎక్స్పెక్టెడ్లీ జయరామ్ గారు యాక్టింగ్ అండ్ ఆయన కామెడీ టైంతో ఇచ్చి పడేశారు. ఎస్జే సూర్యనే డామినేటింగ్ పర్ఫార్మెన్స్ చేశారంటే ఆయన పక్కన ఈయన కూడా ఏమాత్రం తగ్గకుండా పర్ఫామ్ చేశారు. అందరూ వాళ్ళ క్యారెక్టర్కి తగ్గట్టు పర్ఫామ్ చేశారు. బట్ మూవీలో కొన్ని ఫ్లాస్ లైక్ డబ్బింగ్ సరిగ్గా లేకపోవడం, సౌండ్ మొత్తం లౌడ్గా ఉండడం అండ్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే రొటీన్గా ఉండడం వల్ల మూవీకి అంత బాగా కనెక్ట్ అవ్వలేకపోయాం. బట్ రామ్ చరణ్ గారు అయితే పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు. దాట్స్ ఇట్. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సోమేష్ టాక్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్.